సాక్ష్యాలు, జగన్ హయాంలో మద్యం కుంభకోణం కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి రిమాండ్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆయన 2019 ఎన్నికలు టీడీపీ తరఫున గన్నవరంలో పోటీ చేశారు. విజయం కోసం బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో కొంతమందికి నకిలీ ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ 9 మందిపై ఏడాది అక్టోబర్లో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాళ్ళలో వంశీ పేరు లేదు. 2024లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు వేగవంతమైంది. గతంలో వంశీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై అధికార ముద్రలు నకిలీవని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొనడంతో ఆయన పదోనిందుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం పోలీసులు విజయవాడ జైల్లో ఉన్న వంశీ నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ శ్రావణి ముందు హాజరుపరిచారు. ఆయనతో పాటు అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకి న్యాయాధికారి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నూజివీడు కోర్టుకు వచ్చినప్పటి నుంచి వంశీ తీవ్రంగా దగ్గుతూ కనిపించారు. న్యాయాధికారికి తన అనారోగ్యం గురించి చెప్పడంతో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని పోలీసులను ఆదేశించారు. వంశీ భార్య పంకజశ్రీ కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ వంశీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఇంకోవైపు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అయితే నూజివీడు కోర్టు రిమాండ్తో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీపై తాజాగా మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో గన్నవరం, బాపులపాడు మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేశారని, ఇందులో వంశీ ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావు కీలకంగా వ్యవహరించారని కృష్ణా జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు.